నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళల్లో అందరికీ ఒక డౌట్ ఉంటుందండి. అసలు ఎంబ్రియోని ఎలా తయారు చేస్తారు? గర్భసంచిలో పెరగాల్సిన ఎంబ్రియో, బాడీలో తయారవ్వాల్సిన ఎంబ్రియో బయట ఎలా తయారు చేస్తారు? దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బయట తయారు చేసిన ఎంబ్రియో మనం పెట్టుకోవటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? బేబీ బాగానే ఉంటుందా అనే డౌట్స్ ఉంటాయన్నమాట. సో దీని గురించి మాట్లాడతానండి. సో జనరలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ 2 స్టెప్స్లో చేస్తామండి. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ అండాశయంలోంచి మనం ఎగ్స్ పెరగటానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని పికప్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ విల్ బి పికప్పింగ్ ద ఎగ్స్. సో ఎగ్స్ని పికప్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రెష్ ఎగ్స్ ఎన్నైతే ఎగ్స్ కలెక్ట్ చేసామో మనము ఓవరీ నుంచి, ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక డిష్లో వేస్తామన్నమాట. సో డిష్లో పెట్టి ఎగ్స్ని చెక్ చేస్తాం. అన్నీ బాగున్నాయా, క్వాలిటీ వైజ్ బాగున్నాయా, మెచ్యూర్గా ఎన్ని ఉన్నాయి, ఇమ్మెచ్యూర్గా ఎన్ని ఉన్నాయి, అన్నీ సపరేట్ చేసి ఏవైతే మనకి ఫర్టిలైజేషన్ అంటే ఎంబ్రియో తయారీకి పనికొచ్చే ఉన్నాయో వాటిని మాత్రం మళ్ళీ తీసి సపరేట్ డిష్లో వేస్తారు. సో ఈ ఎగ్స్ అన్నిటినీ చూసి మెచ్యూర్ ఎగ్స్ ఎన్నో కౌంట్ చేసుకొని, సపోజ్ మనకి 10 ఎగ్స్ పికప్ చేసామనుకోండి, అందులో 6 ఎగ్స్ మెచ్యూర్గా వచ్చాయి. సో ఈ 6 ఎగ్స్కి 6 స్పర్మ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో హస్బెండ్ని అదే టైంలో, వైఫ్కి మనం పికప్ చేసిన టైంలో హస్బెండ్ని స్పర్మ్ శాంపుల్ ఇవ్వమని చెప్తామన్నమాట. సో తను ఇచ్చిన శాంపుల్ని కూడా ప్రాపర్గా మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి అందులో ఉన్న యాక్టివ్ స్పర్మ్ అంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్, తర్వాత హెడ్, నెక్, టెయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్న స్పర్మ్ 6 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 6 స్పర్మ్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. సో 6 స్పర్మ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ఎగ్స్ని మైక్రోస్కోప్ కింద పెట్టి, చాలా పవర్ఫుల్ మైక్రోస్కోప్ అనమాట, నార్మల్గా మన ఇంట్లో యూస్ చేసే బైనోక్యులర్స్ అంతా కాదు, చాలా హై మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. మన కంటికి కనపడని వస్తువులు కూడా చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి మైక్రోస్కోప్ కింద ఎగ్ని పెడతాం. సో ఈచ్ ఎగ్ని మనం చిన్న హోల్డర్ లాగా ఉంటుంది అనమాట. సో ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని కరెక్ట్గా ఎగ్ లోపలికి తీసుకొచ్చి ఇంజెక్షన్ రూపంలో స్పర్మ్ని ఎగ్ లోపల వదిలేస్తాం. సో ఈ ప్రాసెస్ని ఇక్సీ అని అంటారనమాట. సో ఇక్సీ అంటే ఏంటి అని కూడా డౌట్ ఉండొచ్చు. సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసే ప్రాసెస్ని ఇక్సీ అని చెప్తారు. సో మనకు 6 ఎగ్స్ 6 స్పర్మ్స్ తీసుకున్నాం కాబట్టి 6 ఎగ్స్కి అన్నిటికీ 6 స్పర్మ్స్ కలిపేస్తారు. సో వీటిని కలిపేసిన తర్వాత ఇంకొక డిష్లోకి మారుస్తారు. సో దీంట్లో మనం ఎంబ్రియో తయారవ్వడానికి సరిపడా న్యూట్రియంట్స్ కానీ, దానికి కావాల్సిన ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఏవేవి ఉన్నాయో ఆ న్యూట్రిషన్ మీడియాలో ఉంటాయన్నమాట. సో గర్భసంచిలో మనకు ఫాలోపియన్ ట్యూబ్స్లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో సిమిలర్ ఎన్వైరన్మెంట్ని బయట క్రియేట్ చేయడానికి, మ్యాక్సిమం మనం సిమిలర్ టు యూట్రస్ని ఆర్టిఫిషియల్ యూట్రస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలాగా ఈ డిషెస్లో ఉన్న ఏవైతే ఎగ్స్, స్పర్మ్స్ కలిపిన ఫర్టిలైజ్ అయిన ఎగ్స్ ఉన్నాయో వీటన్నిటిని ఇంక్యుబేటర్లో పెట్టేసి విల్ క్లోజ్ ద డోర్. సో వీటిని మనం మళ్ళీ 3వ రోజు వరకు డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేస్తామన్నమాట. సో ఇలా ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అంటే, మనం ఎన్నిసార్లు డోర్ ఓపెన్ చేస్తే అన్నిసార్లు బయట నుంచి వచ్చిన ఆక్సిజన్, బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్, బయట ఉన్న గాలిలో ఉన్న ఏదైనా చిన్న పొల్యూటెంట్స్ అన్నిటి వల్ల కూడా ఎంబ్రియో తయారీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మినిమం డిస్టర్బెన్స్లో ఉండాలి అది. ఆ ఇంక్యుబేటర్లో ఒక్కసారి వాటిని పెట్టేసి డోర్ క్లోజ్ చేసాము అంటే మళ్ళీ 3rd డే మనం ఓపెన్ చేసుకుంటాం. సో జనరలీ నెక్స్ట్ డే ఫర్టిలైజ్ అయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం 3rd డే చూసుకుంటాం అన్నమాట. సో ఈ 6 ఎగ్స్లోంచి ఎన్ని ఎంబ్రియోస్ లాగా తయారయ్యాయి అనేది మనం 3rd డే చెక్ చేస్తాం. సో డే 3 ఎంబ్రియోస్ అంటారు వీటిని. సో డే 3కి 6కి 6 మంచిగా డే 3లో తయారయ్యాయి అనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఊసైట్ అండ్ వెరీ గుడ్ స్పర్మ్. మంచి క్వాలిటీ ఎగ్ స్పర్మ్ వచ్చిన వాళ్ళల్లో ప్రాపర్గా అన్ని ఎంబ్రియోస్ కూడా మారిపోతాయి. అండ్ పర్ఫెక్ట్ ల్యాబ్ కండిషన్స్ కూడా ఉండాలి. దానికి టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్, ఆక్సిజన్ పర్సంటేజ్ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అయిన ల్యాబ్లో ఎంబ్రియోస్ చాలా బ్యూటిఫుల్గా తయారవుతాయండి. సో ఈ డే 3 ఎంబ్రియోస్ని మనం మళ్ళీ ఇంకొక 2 డేస్ మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టి క్లోజ్ చేయాలి. బికాస్ గర్భసంచిలో అతుక్కునే ఎంబ్రియో డే 5 ఎంబ్రియో. సో ఇంకో 2 రోజులు మనం ఇంక్యుబేటర్లో అలానే కంటిన్యూ చేస్తాము. దెన్ డే 5 రోజు మళ్ళీ ఓపెన్ చేస్తామండి. సో ఓపెన్ చేసినప్పుడు అవి అప్పుడు ఇంకా పెద్దగా తయారవుతాయి. ఎంబ్రియోస్ డే 3లో ఉన్నదానికంటే డే 5 ఎంబ్రియోస్ ఇంకా సైజ్ పెద్దదవుతుంది.
అండ్ దాని లోపల ఒక చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ కూడా ఉంటుంది అనమాట ఎంబ్రియోలో. సో బేసికల్లీ ఒక వాటర్ బబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ ఎంబ్రియో. సో ఈ ఎంబ్రియోస్కి అతుక్కునే కెపాసిటీ మ్యాక్సిమం ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ కూడా డే 5 ఎంబ్రియోకి చాలా హై ఉంటుంది అనమాట. సో ఈ డే 5 ఎంబ్రియోస్ని మనం రెడీ అయిన తర్వాత అప్పుడు అవి తీసి వైఫ్ గర్భాశయంలో ఈ డే 5 ఎంబ్రియోని వేయడం జరుగుతుంది. సో డే 5 దాకా ఎంబ్రియోస్ మన చేతిలోనే ఉంటాయి, మన ల్యాబ్లో ఉంటాయి. సో మనం ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ని క్రియేట్ చేసామన్నమాట. ఒక బయట గర్భసంచి లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అక్కడే ప్రతిదీ మనం దానికి అందించి ఒక ఎంబ్రియోకి సరిపడా అన్ని న్యూట్రియంట్స్ మనం ఇచ్చి ఎంబ్రియోస్ మనం తయారు చేసుకుంటాం. సో ఈ తయారైన ఎంబ్రియోకి గ్రేడింగ్ ఉంటుందండి. సో అన్నీ కూడా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ రాకపోవచ్చు. ఇప్పుడు క్లాస్లో అందరూ ఒకటేలాగా చదవరు. ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకరికి సెకండ్ ర్యాంక్ వస్తుంది, ఒకరికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. అలాగే ఎంబ్రియోస్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మంచిగా ఫాస్ట్గా గ్రో అయిన ఎంబ్రియో, పర్ఫెక్ట్ సైజ్, షేప్, దాని మార్ఫాలజీ, దాంట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, దాని లోపల ఏమైనా చిన్న డెబ్రీ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో అలా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. సో బ్లాస్టోసిస్ట్కి కూడా గ్రేడింగ్ ఉంటుంది అనమాట. సో మంచి గ్రేడ్ ఉన్న ఎంబ్రియోస్ ఏవైతే ప్రెగ్నెన్సీని ఇస్తాయో వీటిని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. బాగా లో గ్రేడ్ ఉండి ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వకుండా సగం స్టేజ్లోనే అరెస్ట్ అయిపోయి ఇలాంటివి ఉన్న ఎంబ్రియోస్ని మనం డిస్కార్డ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇవి పెట్టుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. సో గుడ్ గ్రేడ్ ఉన్న ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి వీటిని మాత్రమే మనం ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తాం. సో ఇలా ఎంబ్రియో ఫార్మేషన్ అనేది వెరీ మెటిక్యులస్లీ అండర్ ప్రాపర్ ఐడియల్ కండిషన్స్ జరుగుతుందండి. దీనికి మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు. అండ్ ఐవీఎఫ్ బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు బికాస్ మనం మంచి క్వాలిటీ ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ఎలాంటి ఎగ్, ఎలాంటి స్పర్మ్, ఎలాంటి ఎంబ్రియో మనం చూడలేము. బట్ ఐవీఎఫ్లో ఫామ్ అయిన ఎంబ్రియో ప్రతి డీటెయిల్ మనం మైక్రోస్కోప్లో చెక్ చేసుకోవచ్చు. సో ది బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ బేబీస్ పుడతారు ఐవీఎఫ్లో. ఇలాంటి దానికి మీకు అపోహలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.